సుచి చెప్పిందో లేదో మీ ఇద్దరికీ పరిచయమైన రోజు నుండి మీ గురించి మాకు అన్నీ చెప్తూనే ఉంది. ఇంట్లో మేమంతా ఫ్రెండ్స్లా ఉంటాం. దాపరికం అంటే ఏంటో మాకు తెలియదు. మిమ్మల్ని ఇప్పుడే చూస్తున్నా సుచి టెస్ట్ మీద ముందు నుంచే మాకెంతో నమ్మకం ఉంది. థ్యాంక్ యూ. నాకు కూడా అంతేనండి. ఇంతకీ మీ గురించి మీరేం చెప్పలేదే? ఆ అవకాశం ఎక్కడ మిగిల్చిందండి సుచి నాకు. మిమ్మల్ని చూస్తుంటే ఇల్లు ఇలా కూడా ఉంటుందా అనిపిస్తుంది. ఇంత చక్కటి కల్చర్, కమ్యూనికేషన్, ఫ్రెండ్లీ నేచర్. ఏది కాంప్లికేట్ చేసుకోకూడదన్నదే నా పాలసీ. అన్నీ మనం అనుకున్న ప్రకారమే ఎలా అవుతాయిలేండి. ఇది మీ అదృష్టం. సమస్యలు ఎప్పుడూ లైఫ్ కన్నా చిన్నవే రాజా. ప్రతిదీ మనం పెద్దగా చూస్తే లైఫ్లో ఎంజాయ్ చేయలేం. ఇప్పుడు మీ నాన్నగారు తాగుడు సమస్యని సూచి చెప్పింది. ఆయన చాలా ట్రబుల్సమ్ పర్సనాలిటీ అంట కదా. ఆయన వల్ల మీరు ఎంత ఇబ్బంది పడుతున్నారో నేను అర్థం చేసుకోగలను. సార్ ప్లీజ్ దయచేసి ఆ విషయం వదిలేద్దామా? మీరు ఇలాగే వదిలేస్తే మీ నాన్న ఇంకా రెచ్చిపోతాడు. యూ హ్యావ్ టు కంట్రోల్ హిమ్. అయినా ఇంతకాలం ఆయన అలా ఎందుకు వదిలేశారు? Why the hell don't you stop it? మా నాన్న తాగితే అది నా ప్రాబ్లం, మీకెందుకంటే గోళ. ఐఎమ్ సారీ. ఐఎమ్ రియలీ సారీ అంకుల్. ఇట్స్ ఓకే. అనవసరంగా ఆవేశంలో ఏదో వాగేశాను. నాకు బేసికలీ కొంచెం కోపం ఎక్కువ. సుచి చెప్పిందిలే. ఈ కోపం వల్ల ఊళ్ళో చాలా మందితో గొడవలు ఉన్నాయంట కదా. ఒకరోజు మీరెవరినో కొట్టిన విషయం చెప్పి సుచి చాలా కంగారు పడింది. రాత్రంతా ఒకటే ఏడుపు. అది చూసి నాకు చాలా భయం వేసింది. రాజా, యు ఆర్ యంగ్. ఈ వయసులో తొందరగా ఆవేశపడటం సహజమే. బట్ నువ్వు డాక్టర్ కాబోతున్నావు. ఈ కోపం నీకు అంత మంచిది కాదు. కోపం తగ్గడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఎవరైనా సైకియాట్రిస్ట్ని కలిసి ఎక్స్క్యూజ్ మీ, వాట్ డిడ్ యు సే? అదే ఎవరైనా సైకియాట్రిస్ట్ని కలిస్తే. ఒక నిమిషం, మీ అమ్మాయితో మాట్లాడాలి. గొప్పోడు సుచి మీ నాన్న. పాప నీ ప్రేమను కాదని లేక ఓ పిచ్చినా కొడుకుని అల్లుడిని చేసుకుంటున్నాడు. రాజా, అసలు మీ నాన్నని కాదు, మన మధ్య జరిగే ప్రతి విషయాన్ని మీ నాన్నకు చెప్తున్నందుకు నిన్ను అనాలి. చూడు బాబు, ఇందులో అమ్మాయి తప్పేం లేదు. నేను మీ అమ్మాయితో మాట్లాడడం ఇంకా పూర్తి కాలేదు. సుచి, నేను నిన్ను ప్రేమించాను. నిన్ను ప్రేమించాను అంటే నీ అందంతో పాటు, నీ మంచితనంతో పాటు నీలో ఉన్న ప్రతి క్వాలిటీని ప్రేమించాను. అది ప్లస్ మైనస్ అని చూసుకోకుండా. అలా చూసుకుంటే నీలో కూడా చాలా మైనస్ పాయింట్లు ఉంటాయి. కానీ అదేది నేను పట్టించుకోలేదే. ఎందుకో తెలుసా? నాకు వాటికన్నా నువ్వు ముఖ్యం. నీతో కలిసి బ్రతకడం నాకు ముఖ్యం. అరే, నా కోపం వస్తే అది నా ప్రాబ్లం, నీకేంటి ఇబ్బంది? ఇబ్బందే. నీ కోపం వల్ల ఎప్పుడు ఎవరితో ఏ గొడవ పెట్టుకుంటావో, ఏ క్షణంలో ఏం వినాల్సి వస్తుందో అని భయపడుతూ బతకలేను. అంత భయపడుతూ బతికేదానివి అసలు నిన్ను ఎవడు ప్రేమించమన్నాడే? రాజా, ఒకసారి నేను చెప్పేది విను. నేను మీతో మాట్లాడటం లేదు, నేను సుచితో మాట్లాడుతున్నాను. అసలు ఇదంతా చూస్తుంటే నన్ను ఇక్కడ పిలిచిన సంబంధం కలుపుకోవడానికి కాదు, నాకు మెంటల్ స్టాంప్ వేసి నన్ను బయటికి గెంటేయడానికి మీ నాన్న ఆడుతున్న డ్రామాలా ఉంది. నువ్వు అనవసరంగా ఏదేదో ఊహిస్తున్నావు. నేనేదో నీకు హెల్ప్ చేద్దాం అనుకుంటే. ఎవరికి కావాలండి మీ బోర్డు హెల్ప్? ఎవరికి కావాలి? అవును, ఇంతకీ నేను మీ నాన్నకు మాత్రమే నచ్చలేదా, లేక నీకు కూడా నేను నచ్చలేదా? అలాంటిది ఏదైనా ఉంటే డైరెక్ట్గా చెప్పొచ్చుగా. స్టాప్ ఇట్ రాజా. నువ్వు అనవసరంగా ఏదేదో మాట్లాడుతున్నావు, ఏదేదో ఊహించుకొని పిచ్చిగా ప్రవర్తిస్తున్నావు. అది అది చూసావా చూసావా సుచి, మళ్ళీ మీ నాన్న నాకు పిచ్చని ఫిక్స్ చేశాడు. డోంట్ టాక్ రబీష్. మాటకి మాట పట్టుకొని నువ్వు అనవసరంగా ఇష్యూని పెద్ద చేస్తున్నావు. ఎవడ్రా చేసిన ఇష్యూని పెద్దది? నువ్వనేనా? ఎనఫ్ ఎనఫ్. నీ గురించి నా కూతురు చెప్తే ఏంటో అనుకున్నాను. కోపం వస్తే నువ్వు ఎంత పిచ్చి మనిషిగా మారిపోతావో నా కళ్ళారా చూశాను. ఇప్పుడు ఇప్పుడు చెబుతావు విను. నిజంగా నీకు పిచ్చే. ఈ తండ్రివి కాబట్టి బతికిపోయావు, లేకపోతేనా? నేను నిజంగా